అయితే ఈ పవిత్ర గ్రంథాలు ఏవైతే ఉన్నాయో మన భగవద్గీత, హ్మ్. బైబిల్, హ్మ్. ఖురాన్ వీటన్నిటిని కూడా బ్రెయిలీ లిపిలోకి ముద్రించాలనేటువంటి ఆలోచన మీకెలా కలిగింది? అప్పటి రోజుల్లో జైల్‌లో ఉండేటువంటి హ్మ్. జైలర్స్‌కి సంకీర్తన నేర్పించటం, బ్లైండ్ చిల్డ్రన్‌కి హ్మ్. సంకీర్తన నేర్పించటం. ఇలా వన్ బై వన్ ఆ సత్కర్మలు చేస్తూ హ్మ్. ఉన్నప్పుడు ఆ పిల్లలు ఒకరోజు అడిగారు. హ్మ్. మీరు మాకు అన్నమయ్య కీర్తనని మామూలుగా మీరైతే పుస్తకంలో చూసి చదువుతారు. మాకు హ్మ్. కనిపించదు కదా! హ్మ్. మాకు బ్రెయిల్‌లో వెయ్యండి అని అడిగారు. హ్మ్. అట్లా మొట్టమొదటిగా అన్నమాచార్య సంకీర్తనని బ్రెయిల్‌లో వేశాం. హ్మ్. ఆ తర్వాత మిగతా మత గ్రంథాలన్నీ వేశాం. భగవద్గీత, భాగవతం, రామాయణం, హ్మ్. చిన్న స్టోరీస్ లాంటివి, హ్మ్. అక్బర్, బీర్బల్ కథలు, అట్లా చాలా గాంధీ మహాత్ముడు ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చదువుకోవటానికి వాళ్ళకి ఈజీగా ఉండేటట్టుగా వేసి, అది ఒక వ్యాన్‌లా గూడా కొంతకాలం నడిపాం. ఒక 3 ఏళ్ల పాటు ఆ వ్యాన్‌ని అక్కడికెళ్తుంది. వాళ్ళక్కడికెళ్ళి ఈ పుస్తకాలు ఇందులో ఉంటాయి గదా! తీసుకొని చదువుకుంటూ ఉండేవాళ్ళు పిల్లలు. హ్మ్. అట్లా ఆ స్ఫూర్తితో వాళ్ళకు బ్రెయిల్‌లో అప్పుడు ఆ కీర్తన వేయడం జరిగింది. వాళ్ళకంటే ఎక్కువ సంతృప్తి మీకు కలిగుంటుందిగా? వాళ్ళకి సంతోషం కలిగితే నాకు గూడా కలిగినదే. కాదు. అయితే ఏదైతే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కానివ్వండి, అవును. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ ఇలాంటివి వాటిలో చోటు దక్కినప్పుడు ఆ! మీలో కలిగిన అనుభూతిని ఏ రకంగా పంచుకుంటారు? నిజానికి నాకే అనుభూతి లేదు. హ్మ్. దానివల్ల నాకు లేదు. హ్మ్. అది ఒక ఒక చక్కటి రికగ్నిషన్ అంతే. హ్మ్. దానివల్ల అదేదో నాకు ఎక్స్‌టసీ అలా ఏం లేదు. హ్మ్. ఇట్ వాస్ ఎ నైస్ రికగ్నిషన్. ఇట్స్ ఎ టానిక్. ఎప్పుడు గూడా ఒక రికగ్నిషన్ అనేది ఒక మనిషికి ఒక టానిక్. ఒక కొత్త దాంతో ఎనర్జీ ఇస్తుంది. ఒక ఎనర్జీ ఇస్తుంది. దాంతో ఇంకొక మంచి పని జేస్తాం. హ్మ్. సో, ప్రోత్సాహం అనేది ఒక అవార్డ్ రూపంలో వస్తూ ఉంటాయి మనకి. హ్మ్. సో, అవార్డ్ రావటం వల్ల గర్వం పుట్టకూడదు. హ్మ్. ఐ వాస్ టేకింగ్ థట్ యాస్ ఎ వెరీ నైస్ ఆపర్చునిటీ. అండ్ ఇంకా ముందుకి ఇంకా కొంచెం మంచి పనులు చేశాం. గిన్నిస్ బుక్ వాళ్ళు కూడా దాన్ని రికగ్నైజ్ చేయటం. రికార్డ్ చేయకపోయినా దాన్ని హ్మ్. రికగ్నైజ్ చేయటం. ఇట్ వాస్ ఎ హ్మ్. నైస్ ఫీలింగ్. దట్స్ ఇట్.